బేబీ గర్ల్ మొన్న మలయాళం ఆడియోలోనే వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. సోనీ లివ్‌లో ఉంది. నివిన్ పాలి బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేసుకుంటూ పోతున్నారు. మొన్న 'సర్వమాయ' ఇప్పుడిది. 2 కూడా థియేట్రికల్ వైస్ 1 మంత్ లోపే వచ్చేసాయనుకుంటా. నేనైతే 'బెంజ్' కోసం వెయిటింగ్. ఈ 'బేబీ గర్ల్' విషయానికొస్తే చూడటానికి మెయిన్ థింగ్ దీనికి రైటర్స్ అయిన బాబీ, సంజయ్ డియో వల్ల. ఈ మధ్య వాళ్ళ ఒకప్పటి ఫిల్మ్ రైటింగ్ రేంజ్ ఉండట్లేదు గానీ, స్టిల్ అసలు ఏం తీశారా అని ఒక లుక్కేసా. 2 గంటలు, 20 గంటల్లా అనిపించింది. థ్రిల్ గాదు, చాలా బోర్ కొట్టేసింది మూవీ. పుట్టిన చిన్న పాపని హాస్పిటల్ నుంచి ఒక పర్సన్ తీసుకెళ్ళిపోతారు. ఇక అసలు ఎవరు, ఎందుకు, ఎలా, ఎక్కడికి అనేది ఉంటది. హాస్పిటల్ నుంచి బేబీ గర్ల్ మిస్సింగ్, కిడ్నాప్డ్ అనే లైన్ తీసుకున్నారు. బట్ దాని చుట్టూ క్రియేట్ చేసిన స్టోరీ, స్క్రీన్ ప్లే మటుకు ఏం బాలేదు మాస్టర్. స్టార్టింగ్‌లో సీసీటీవీస్ నుంచి ముందుకు ప్రొసీడ్ అవ్వడం అనేది చేశారు. ఒక ఏరియాలో లేవని చెప్తారు. అదేదో డెడ్ ఎండ్ లాగా ఆపేస్తారు మరక్కడ. అక్కడ లేవు కరెక్టే. పక్కన స్ట్రీట్స్‌లోకి ఆ పర్సన్ వచ్చాడో లేదో చూసి, రాకపోతే ఆ ఏరియాలోనే మొత్తం చూస్తే అయిపోద్ది. సరే, హీరో వస్తాడు. వేరే పాపని తీసుకొస్తారంట. మినిమమ్ అండి అసలది. అక్కడున్న పాప ఫోటో తీసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఓకే అనుకుంటారు. మనోడు నేను కేస్ సాల్వ్ చేస్తా అని తెచ్చినప్పుడు యు ఆర్ ఫైర్ అని అంటారంట అక్కడోళ్ళంతా. క్లాప్స్ కొడతారంట. కాదని తెలిసాక యు ఆర్ ఫైర్డ్ అని తిడతారంట. కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరండి తీసుకొచ్చేది? అసలు పోలీసులు చేసే పనులేంటో, ఎందుకున్నారు? సినిమా అంతా తిరుగుతూనే ఉంటారు. రూపాయి ఉపయోగం ఉండదు. వాళ్ళ ముందే కిడ్నాపుల మీద కిడ్నాపులు జరుగుతూ ఉంటాయి. పాపని తీసుకెళ్లేవాళ్ళు వస్తారు. చిన్న పాప కనపడితే తీసుకెళ్ళిపోతారు. కిడ్నాపర్ ఇంటి నుంచి పోలీసులు ఉండగానే కిడ్నాప్ చేయటం. ఆ లెవెల్‌లో ఉన్నాయి ఇందులో మరి పోలీస్ క్యారెక్టర్‌లు. జస్ట్ రన్ టైమ్ కోసం అంతే. అదయిపోయింది, అలా అయిపోయింది, ఇంకేదోలా అయిపోయిందన్నట్టు. చూడాలన్న ఇంట్రెస్ట్ కొంత కూడా ఉండదు. ఆ విధంగా తీశారు మరి. అండ్ స్లో గాదు, చాలా ల్యాగుంది. పర్ఫార్మెన్సెస్ వైస్ ఉన్నాం, వచ్చాం, చేశాం. దట్స్ ఇట్. అందరూ అంతే. బీజీఎం ఏదో పోతా ఉంటది. ఉందో లేదో కూడా తెలీదు. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీ ఇష్టం. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.